హలో అందరికి వందనాలు. ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఒకటే వర్షాలు కదా, బయట వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. పిల్లలకి వేడి వేడిగా ఏదన్నా చేసి పెడదాం అనుకున్నాను. అలాగే హెల్తీగా కూడా ఉండాలి కదా, అందుకని ఒక కప్పు రాగి పిండితోటి మంచి హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూసేసేయండి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగే పావు కప్పు శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్, వంట సోడా కూడా వేసేసి ఇలాగా బ్యాటరీని ప్రిపేర్ చేసుకున్నాను జారుడుగా. ఇప్పుడు తర్వాత నూనె పెట్టేసి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ వేసేసుకోవచ్చు. బూందీ గరిటె ఉంటే బూందీ గరిటెతో వేసుకోవాలి. బూందీ గరిటె లేనప్పుడు ఇలాంటి గరిటెతో కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇలా చేసేస్తే 2 గరిటెలు వేసేసుకొని ఆపేసుకోవాలి. చూసారా, ఇలాగా బాగా చక్కగా వేగుతాయి ఫ్రెండ్స్. చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వాయి కూడా వేసేసుకొని ఉన్న పిండి అంతా ఇలాగ వేసేసుకొని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. చూసారా, ఇలాగ వేగనివ్వాలి. ఇవన్నీ తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ఆయిల్తోనే స్టవ్ ఆపకుండా వేరుశనగ పప్పు, కొన్ని పుట్నాల పప్పు కూడా ఈ ఆయిల్లోనే వేయించేసుకోవాలి. చూసారా, ఇలాగ వేయించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు చక్కగా అలాగా స్మాష్ చేసి వాటిని కూడా వేసేసి మనం వేయించి పెట్టుకున్న బూందీలో వేయాలి. అలాగే కొంచెం ఉప్పు, కారం కూడా వేసి మొత్తం చక్కగా మిక్స్ చేశారంటే మనకి వేడిగా హెల్తీగా టేస్టీగా రాగి బూందీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.